నాకు భయపడి ఇంత ఎత్తులో ఆగిపోతే అది మీరేగా ఉంది. తొందరగా స్టార్ట్ చేయాలి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఓ చెలియా, ఏదో చూసిన రూట్ లాగానే ఉందనేసి వీడియో స్కిప్ చేయకండి. రూట్ పాతదైన వీడియో మాత్రం కొత్త అడ్వెంచరస్ వీడియో. ఈ రోజు మేము వెళ్ళే ప్లేస్ విజ్లర్. మా ఇంటి దగ్గర నుండి 2 hours డ్రైవ్. ఎప్పుడు మేము సియాటల్ కి మా అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఈసారి వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు, వ్యాంకోవర్ కి. సో వాళ్ళకి ఫస్ట్ టైం వ్యాంకోవర్ వచ్చినారు కాబట్టి మా దగ్గర ఫేమస్ ప్లేసెస్ చూపించడానికి వెళ్తున్నాము. నేను కెనడాకి వచ్చిన కొత్తలో కూడా ఫస్ట్ పోయిన ప్లేస్ అని అంటే అది విజ్లర్ కి అనమాట. అప్పుడు అయితే ఫుల్ స్నో పడుతుండే అనమాట. అప్పుడు మేము స్నో ట్యూబింగ్ అవన్నీ చేసినాం. అప్పుడు కూడా చాలా బాగుండే. ఆ వీడియో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ సమ్మర్ టైంలో వెళ్ళినాం. స్నో ఉన్నప్పుడు ఒక వ్యూ ఉంటుంది, సమ్మర్లో ఉన్నప్పుడు ఒక వ్యూ ఉంటుంది. కానీ సమ్మర్లో వెళ్ళినప్పుడు కూడా జస్ట్ సైక్లింగ్ చేసుకొని బార్బిక్యూ చేసుకొని అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట ఫ్రెండ్స్ తోటి. ఆ వీడియో కూడా ఉంటుంది, అది కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మెయిన్ అసలు విజ్లర్ అంటేనే అక్కడ గండోలా రైడ్. మేము పోయిన ప్రతిసారి టైమింగ్స్ వల్లనో లేకపోతే టైం లేకనో మేము అది మిస్ అవుతుండే అనమాట. కానీ ఈసారి ఎట్లాగన్నా ఈ గండోలా రైడ్ చేయాలని అనుకున్నాము. ఇదైతే చాలా ఫేమస్, లైక్ నార్త్ అమెరికాలోనే అతి పెద్ద గండోలా రైడ్ అనమాట. మేము సాటర్డే రోజు వచ్చినాము. ఈ గండోలా రైడ్కి అయితే టైమింగ్స్ ఉంటాయి. ఆ రోజు ఎంత ట్రాఫిక్ ఉండే అంటే మేము ఎంత పొద్దున స్టార్ట్ అయినా నార్మల్గా అయితే 2 గంటల రూట్ మాకు 4 hours అయ్యింది. కానీ ఇంకా అప్పటికి లైక్ మొత్తం ప్యాక్ టైం ఉండే అనమాట. మళ్ళీ 5 o'clockకి గండోలా రైడ్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఇంత సమ్మర్లో కూడా 5కే క్లోజ్ చేయడం ఏంది అనుకున్నాం. కానీ మనకు పైకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది చాలా పైకి కాబట్టి 1400 అడుగుల ఎత్తు హైట్, మొత్తం సీ లెవెల్ నుండి అంత హైట్కి వెళ్తున్నాం కాబట్టి వెదర్ కండిషన్స్ చేంజ్ కావడం ఇంకా అట్లా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి జల్దీ క్లోజ్ చేస్తారు. కానీ ఈ ప్లేస్ విజ్లర్ స్పెషల్గా ఫేమస్ అంటే సమ్మర్లో అయితే మౌంటైన్ బైకింగ్కి ఎంత మంది చూసినాము. సైకిల్ వేసుకొని పైనకి ఎక్కి మౌంటైన్ ఈ గండోలా నుండి పైకి ఎక్కి సైకిళ్ళతోటి వాటి నుండి కిందకి దిగుతున్నారు. ఇంకా హైకింగ్ చేసే వాళ్ళు కూడా కింద నుండి మౌంటైన్ పైకి ఎక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉండే అనమాట. ఫస్ట్ మేము ఇప్పుడు ఎక్కింది అయితే చిన్న గండోలా, కింద నుండి నార్మల్గా మెయిన్ ఆ పీక్ టు పీక్ గండోలా, పీక్ టు పీక్ అంటారు అనమాట. 1400 feet హైట్ గండోలా ఎక్కడానికి పోవడానికి ఇది ఫస్ట్ చిన్న గండోలా అనమాట. అది దిగగానే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. అదొక పైన హైట్ ఒక మౌంటైన్ మీదకి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుండి కూడా వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉండే అనమాట. అక్కడనే జరసేపు మేము తిరిగి ఆ వ్యూ పాయింట్ అంతా చూసుకొని ఆడ 2-3 ఫోటోలు అవన్నీ దిగుతాం కదా. ఇంకా మేము ఆ మౌంటైన్ మీదకే చూస్తుంటే ఎన్ని గండోలాస్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. అంటే మేము వచ్చిందే కాకుండా దాని చుట్టుపక్కల ఇంకా 2-3 ఉన్నాయి అనమాట. ఇక లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది అనేసి కొంచెం ఆడనే రెస్టారెంట్లో మేము పోయి సాటర్డే. ఆ రోజేమో మేము ఏం నాన్ వెజ్ తినము. ఆడ మాకున్న ఆప్షన్ అని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అందరం కొంచెం తినేసి కొంచెం కోక్ తాగేసి ఎండలు ఎంత అరసు దంచిందంటే ఫుల్ దాహం అవుతుండే. సో మంచిగా తినేసి కొంచెం దాహం తీర్చుకొని నెక్స్ట్ రైడ్కి అయితే రెడీ అయిపోతుంది. ఎందుకంటే అది చాలా సేపు ఉంటుంది అండ్ తర్వాత ఇంకేం ఎంతసేపు అవుతుందో కిందికి వెళ్ళి తినే వరకు లేట్ అవుతుంది అనేసి కొంచెం పైన అట్లా స్నాక్స్ లాగా తినేసినాము. ఇక్కడ ఎండలు ఉంటే విపరీతంగా ఉంటాయి, మరీ ఘోరంగా ఎండలు ఉంటాయి. లేకపోతే అసలే ఎండలు ఉండవు, ఫుల్ చలి, ఓవర్గా చలి ఉంటుంది. ఏదన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది మా దగ్గర. సో ఇది మెయిన్ పీక్ టు పీక్ రైడ్ అనమాట. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ రైడ్. ఒక్క మౌంటైన్ నుండి ఇంకో మౌంటైన్కి ఈ గండోలా తీసుకొని పోతుంది అనమాట. మెయిన్ ఇదే ఒక పెద్ద అడ్వెంచర్. అంటే దీని తర్వాత అసలైంది ఉందన్నమాట. ఆ మౌంటైన్కి వెళ్ళినాక ఇంకా హైట్కి వెళ్తాము. అది అసలు ఎక్స్పీరియన్స్ ఎంత క్రేజీ ఉందంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడు ఇలాంటి గండోలా రైడ్ నేనైతే ఎక్కలేదు. నార్మల్గా చాలా గండోలా రైడ్స్ ఎక్కినాం, మస్తు ఇక్కడ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మేము ఉండే ప్లేస్ అంతా మౌంటైన్సే కాబట్టి గండోలా రైడ్స్ చాలానే ఉంటాయి. కానీ ఈ గండోలా రైడ్ అయితే కంపల్సరీ మా దగ్గర విజ్లర్కి వస్తే ఎవరైనా ఎక్కాల్సిందే. అంత బాగుండే అనమాట. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది ఆ రోప్ వే అనేసి. ఏం సపోర్ట్ లేదు, మధ్యలో ఒక పిల్లర్ కానీ ఏం లేదు. ఎక్స్పీరియన్స్ ఎంత బాగుండే అంటే అసలు ఫస్ట్ గండోలా
గండోలా స్టార్ట్ అయినప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ఇట్లా కిందికి డౌన్ అయిందనమాట. ఇట్లా స్లోప్కి వెళ్ళి మళ్ళీ పైకి లేవడం. మేమైతే ఆ రైడ్ని చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఏం సమ్మర్ కాబట్టి మేమైతే ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నాము. కానీ ఆ ఈచ్ గండోలాలో ఒక 10 మంది దాకా పడతారు అనమాట. కానీ మేము మా ఫ్యామిలీనే ఉండే ఆ గండోలా మొత్తంలో మంచిగా ఉండే అనమాట. మాకు మా ప్రైవసీ ఉండే, ఆ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి, వీడియోస్ తీసుకోవడానికి. అదే వేరే జనాలు అందరూ ఉన్నారు అనుకో, వాళ్ళు అడ్డం వస్తారు, వీళ్ళు అడ్డం వస్తారు, అట్లుంటుంది కదా. కానీ మాకైతే మంచిగా మేమైతే ఎంజాయ్ చేసినాం. మాకు ఉండే ఆ గండోలా పైనుండి కిందకు చూస్తుంటే అక్కడ నుండి అక్కడ ఏదో మౌంటైన్ నుండి గ్లేషియర్ ఇట్లా అని పారుతుండే అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, స్నో అంతా కరిగి మొత్తం ఇట్లా పారుతుంది. ఎంత క్లియర్గా కనబడుతుంది అసలు. ఈ గండోలా రైడ్ కిలోమీటర్స్లో చెప్పాలంటే 4.4 కిలోమీటర్స్ అనమాట. ఆ మౌంటైన్ నుండి ఈ మౌంటైన్కి 11 మినిట్స్ రైడ్. మాకైతే అసలు 11 మినిట్స్ లాగా అనిపించలే, ఇంకా చాలా ఎక్కువ అనిపించింది. మంచి 360 డిగ్రీస్ ఆ మౌంటైన్ వ్యూ అంతా ఎంజాయ్ చేసినాక మా రైడ్ అయితే ఎండుకు వచ్చింది. దిగగానే ఏముందిరా అబ్బా అని చూస్తే అసలు మెయిన్ ఉంది ఇక్కడనే. ఆ రైడ్ అయిపోయినాక కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈడ ఒలింపిక్స్ అయినాయి ఒకప్పుడు. సో ఆ ఒలింపిక్స్ రింగ్స్ ఉంటాయి. కానీ మేము మెయిన్ టైం అయిపోతుందని తొందరగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుండి మెయిన్ ఇంకొక దగ్గర కొంచెం దూరంలోనే చైర్ లిఫ్ట్ అనేది ఉందన్నమాట. ఆ గండోలా తర్వాత ఈ చైర్ లిఫ్ట్, ఇవన్నీ ఒకటే టికెట్లా కవర్ అవుతాయి అనమాట. ఫస్ట్ కింద నుండి ఒక గండోలా, మెయిన్ పీక్ టు పీక్ గండోలా, తర్వాత ఈ చైర్ లిఫ్ట్. నేను ఈ విజ్లర్ ప్యాకేజ్ చదివినప్పుడు నేను ఈ చైర్ లిఫ్ట్ కోసం ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. గండోలా రైడ్స్ అవన్నీ ఎట్లాగన్నా ఎప్పుడు చేసేదే, కానీ ఆ గండోలా రైడ్ ఎక్కినాక పీక్ టు పీక్ అది కూడా మస్తుండే. తర్వాత మెయిన్ అంతకంటే ఎక్కువ ఈ చైర్ లిఫ్ట్కి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. నాకు అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టము. మేము విజిలర్కి వచ్చి టికెట్స్ కొనేటప్పుడు అయినా టైం అయిపోతుంది, మీకు ఈ చైర్ లిఫ్ట్కి ఉండదు అని అంటే నేను తొందరగా నడవండి అనేసి గుంజుకు వచ్చినాను. మేము ట్రాఫిక్ వల్ల లేట్ అయినామని చెప్పినాను కదా, ఇది మెయిన్ చైర్ లిఫ్ట్ నేను ఈడ మిస్ అవుతానా అని అనుకున్నాను. కానీ మిస్ కాకుండా కరెక్ట్ టైంకి అయితే మేము రీచ్ అయినాము. నాకు భయపడుతుంది అయ్యో ఎందుకు చూడొద్దా. ఆ చైర్ లిఫ్టే కదా, ఏముంది అందరు చేస్తారు, మనం కూడా చేయవచ్చు అనుకుంటాం. కానీ అది ఎక్కిన తర్వాత ఆ ఫీలింగే వేరే ఉంది. మీరు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకొకటి వీడియోస్ తీస్తుంటే ఫోన్ పడిపోతుందేమో అని మస్తు భయం అవుతుండే అనమాట. సో మెయిన్ ఆ పీక్ మౌంటైన్కి వెళ్ళినాక అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ అంతా కూడా దాటుకుంటూ వెళ్ళొచ్చు. కార్నర్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి మస్తు ఉండే. ఈ చైర్ లిఫ్ట్ రైడ్ అయితే నేను అసలు నా లైఫ్లో నేను మర్చిపోనేమో. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత అడ్వెంచరస్. ఏమన్నా ఏమైనా స్లిప్ అయిందనుకో కింద పడిపోవడమే. అదే గండోలా రైడ్స్ అంటే కంప్లీట్ క్లోజ్ ఉంటుంది, అది వేరే. కానీ ఇందులో అయితే అంత ఓపెన్ ఉండే. కొంచెం స్నో సీజన్లా లేకపోతే స్నో టైంలో వచ్చి ఉంటే నిజంగా మేఘాలలోనే ఉన్నట్టు ఉంటుందేమో. ఒకసారి స్నో టైంలో కూడా వచ్చి చూడాలా. మొత్తం పైకి వచ్చినాక ఇక్కడ ఒక స్కై బ్రిడ్జ్ ఉండే అనమాట. ఆ స్కై బ్రిడ్జ్ కూడా మొత్తం స్టీల్ దాంతో ఊగుతుండే, కొంచెము మస్తు క్రేజీ ఉండే. అది కూడా ఎటు చూస్తే అటు మౌంటైన్స్ మొత్తం 360 డిగ్రీస్ మౌంటైన్ వ్యూసే ఉండే. కానీ లెఫ్ట్ సైడ్ ఒక మౌంటైన్ దగ్గర సేమ్ నాకు ఇట్లా శివలింగం లాగానే అనిపించింది. ఆ సైడ్ చూస్తుంటే అన్ని మౌంటైన్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే ఇట్లా హైలైట్ అవుతుంది అనమాట. జూమ్ అవుట్ చేస్తే మీకు అర్థమైంది కదా ఎంత దూరంలో ఉంది. ఆ దూరంలో ఉన్నా కానీ నాకు అది హైలైట్ అవుతుండే అనమాట. మంచిగా ఇట్లా స్నో మధ్యలో, కొండల మధ్యలో అది పొడుగ్గా సేమ్ అట్లనే అనిపించింది నాకు. మీకు కూడా సేమ్ నాలాగానే అదొక శివలింగం లాగా కనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో అక్కడికి వెళ్ళినాక ఆ స్కై బ్రిడ్జ్ దాటినాక ఇంకొకటి ఇట్లా చిన్న ట్రయాంగిల్ లాగా అక్కడ ఒక స్టీల్ సేమ్ ఇట్లానే ఉండే అనమాట. అక్కడ కూడా కొంచెం ఎడ్జెస్ దాకా వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఉండే అనమాట. చాలా బాగుండే వ్యూస్ అయితే. అసలు ఏమి భయం అవన్నీ పక్కకు పెట్టేసినాము. అంటే అసలు అనిపించలేదు కూడా, అంత మంచి వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటా. కింద ఉన్నప్పుడు ఫుల్ ఎండ వేడిగా అవుతుండే, కానీ అంత పైకి వచ్చినాం కదా, సో కొంచెం వెదర్ కూడా మేనేజబుల్ ఉండే అనమాట. అట్లా ఎండ కనబడ్డా కానీ కొంచెం చల్ల గాలి వస్తుండే. అక్కడ కొంచెం తిరిగి చూడొచ్చు అనమాట. ఒక సైడ్ నుండి పోతే ఒక వ్యూ, ఇంకో సైడ్ నుండి పోతే ఇంకో వ్యూ, అట్లా మొత్తం చుట్టూ వ్యూస్ కనబడుతుండే అనమాట. సో అక్కడ మా
టైం అయితే అయిపోయింది. మేము చెప్పినాం కదా లాస్ట్ లైక్ పీక్ అవర్స్లో అది టైం అయిపోతున్నాయి అనమాట. మేము ఉరుకుతుండే లిటరల్గా పీక్ టు పీక్ గండోలా దిగంగానే ఈ చైర్ లిఫ్ట్ మిస్ అవుతామేమో అనేసి. సో పైకి ఆడ కొంచెం అటు ఇటు తిరిగి ఫొటోస్ దిగుతుంటే ఇంకా ఆయన వచ్చి టైం అయిపోయింది అందరు కిందికి వెళ్ళిపోవాలా పదండి అని అంటున్నాయి. సో ఇక మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అవుతుంటే కూడా ఎక్కేటప్పుడు చైర్ లిఫ్ట్ ఎంత క్రేజీ ఫీలింగ్ ఉందో దిగేటప్పుడు కూడా అంతే బాగుండే. సో ఇంకా మొత్తం ఆ చైర్ లిఫ్ట్ రైడ్ అయిపోయినాక ఇంకా అక్కడ నుండి ఒక ½ కిలోమీటర్ ఏమో కిలోమీటర్ ఇట్లా కైండ్ ఆఫ్ హైకింగ్ లాగానే ఉందనుకోండి. కొంచెం ఇబ్బంది, పెద్దవాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అంత దూరం అట్లా నడవడం కొంచెం పైకి కిందికి ఉండడం వల్ల రూట్ కూడా కిందికి స్లోప్ ఉండడం లేకపోతే ఇట్లా పైకి ఉండడం కొంచెం భయంకరంగానే ఉండే నడిచేటప్పుడు స్లిప్ అయి పడిపోవడం. సో అక్కడ అనిపించింది అక్కడ కూడా ఏదైనా చిన్న బస్ సర్వీస్ కానీ లేకపోతే మన చిన్న బండి పెట్టుంటే బాగుండే అనిపించింది. పెద్దవాళ్ళకి ఈజీ అవుతుండే. సో మేము ఇక్కడ ఒలింపిక్స్ రింగ్స్ దగ్గర ముందు పీక్ టు పీక్ దిగగానే ఇక్కడ అసలు ఏం టైం చూడనే లేదు, ఏముందాడ ఏందని చూడకుండా తొందరగా అటు వెళ్ళిపోయినాము. కానీ ఈ మౌంటైన్ బైకింగ్ అని చెప్పినాను చూడండి, ఎట్లా వెళ్తున్నారు వీళ్ళకైతే అసలు భయమే లేదు. అక్కడ ఏదైనా మనం నడిచేటప్పుడే కింద దిగేటప్పుడే మనం స్లిప్ అయి పడిపోతాం అనేసి మాకైతే చాలా భయం అవుతుండే. కానీ వీళ్ళకైతే అసలు భయమే లేదు, ఈజీగా ఇట్లా వెళ్ళిపోతున్నారు. చాలామంది ఉండే అక్కడ. సో ఆడ పైన ఆ ఒలింపిక్స్ రింగ్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి అవన్నీ కొంచెం సేపు చూసుకొని కొంచెం సేపు అంతా నడిచినాం కదా, కొంచెం హైకింగ్ అయినట్టు అయింది కాబట్టి కూర్చొని చూస్తున్నాం అనమాట. అప్పుడు ఈ మౌంటైన్ బైకింగ్ చేసే వాళ్ళు అయితే చాలామంది పోతూనే ఉన్నారు. అది అయిపోయినాక ఇంకా మా లాస్ట్ గండోలా రైడ్, ఇది నార్మల్ గండోలా రైడ్ అనమాట. ఇక ఆ పైన నుండి కిందికి తీసుకొని వస్తుంది అనమాట. సో మొత్తానికి మేము ఈరోజు లైక్ 3 గండోలా రైడ్స్ చేసినాం. ఫస్ట్ కింద నుండి పైకి వెళ్ళేది ఒకటి, మళ్ళీ పీక్ టు పీక్ అంత పెద్ద గండోలా రైడ్, ఇంకా చైర్ లిఫ్ట్ అది కూడా ఒక రైడే అనుకోండి. అదైతే నా ఫేవరెట్ మోస్ట్ అడ్వెంచరస్ రైడ్ అయింది నాకైతే. ఆ చైర్ లిఫ్ట్ తర్వాత మళ్ళీ ఈ గండోలా రైడ్ ఎక్కి కిందికి వస్తుండే. సో ఈ మౌంటైన్లో కూడా అసలు ఎంతమంది మౌంటైన్ బైకింగ్ చేసే వాళ్ళు ఉండే అంటే అసలు ఎట్లా ఎగురుతున్నారు వాళ్ళు, అంతంత హైట్ ఎగురుతుంటే మాకు చూసేటోళ్ళకి ఎట్లా గుండెల భయం అవుతుండే అన్నమాట. వాళ్ళు పడితే ఇంకేమైనా ఉందా, మొత్తం కాలు చేతులు బుక్కలు అన్నీ ఇరుగుడే. కానీ వాళ్ళకైతే అసలు భయమే లేదు. నేను కొంతమందికి చూసింది ఏంటంటే వాళ్ళు ఏం ఎల్బో ప్రొటెక్షన్, నీస్ ప్రొటెక్షన్ అట్లా ఏం పెట్టుకోలేదు, జస్ట్ నార్మల్గా ఎట్లా సైకిల్ దొక్కుంటూ పోతారో అట్లనే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక గండోలా రైడ్ అయి కిందకి దిగగానే ఫస్ట్ దిగంగానే చాక్లెట్ షాప్ కనబడ్డది. ఇంత ఫుల్ పెద్ద పెద్ద చాక్లెట్స్ కనబడ్డాయి అట్రాక్టివ్గా. అందులోకి వెళ్ళిపోయినాం. మధ్యాహ్నం ఉట్టిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం, కానీ అప్పటికైతే ఫిల్లింగ్గానే ఉండే. కింద దిగగానే టీ టైం కూడా అయింది, ఏదైనా స్నాక్స్ కూడా తీసుకోవాలనేసి ఈ చాక్లెట్ షాప్లోకి వచ్చినాము. ఆ చాక్లెట్ మొత్తం ఆ బార్ మొత్తం అంత పెద్దగా అట్లానే తీసుకోవాలన్నమాట. ఇక చాక్లెట్స్ అయిపోయినాక మెయిన్ ఈ కౌజ్ ఐస్ క్రీమ్ ఆ విజ్లర్ ప్లేస్లో చాలా ఫేమస్. ఆ లైన్ చూస్తేనే మీకు అర్థమే ఎంత పెద్ద లైన్. సో ఆ లైన్లోని ఐస్ క్రీమ్ తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఆ రోజుకైతే అది అయిపోయింది. నెక్స్ట్ డే మేము మా ఇంటి దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ఫేమస్ ప్లేసెస్, వాటి దగ్గరికి తీసుకెళ్ళినాము. యాక్చువల్లీ మేము నిన్న విజ్లర్లో ఆ రైడ్ కూడా మేము కూడా ఫస్ట్ టైమే మా రిలేటివ్స్తో పాటు ఎక్స్పీరియన్స్ చేయడము. సో అట్లాంటివి ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి విజ్లర్ లాంటి ఫేమస్ ప్లేసెస్. అది 2 hours అవే దూరం డ్రైవ్. కానీ ఇక్కడ మాకు దగ్గరలో సిటీలో ఉన్న ప్లేసెస్లల్లో కొన్ని తీసుకొని వెళ్ళాం అనమాట. అట్లనే ఇది ఒక కన్జర్వేటరీ. మేము కూడా దీనికి వెళ్ళడం ఫస్ట్ టైమే అనమాట. ఇది ఒక పార్క్లో ఉండే అనమాట. పార్క్ అంతా కూడా చాలా మొత్తం రోజెస్ తోటి డిఫరెంట్ ఫ్లవర్స్ తోని ఫిల్ అయి ఉండే. కానీ కొంచెం పైకి మీద పాయింట్ వెళ్ళాలా, ఆ పాయింట్ దగ్గర ఈ కన్జర్వేటరీ ఉంది. లోపలికి వెళ్ళంగానే ఎంత బాగుండే అంటే చిన్న ప్లేస్ కానీ మొత్తం ట్రాపికల్ చెట్లు ఉండే అనమాట. అరటికాయలు, అరటి చెట్లు ఇవైతే చాలా ఎక్కువ ఉండే. చిన్న వాటర్ ఫాల్స్, కొన్ని ఫిషెస్, మంచి డిఫరెంట్ ఫిషెస్, కొన్ని ఫిషెస్ ఉండే. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన కానీ కొన్ని ఫిషెస్ ఉండే అనమాట. చెట్లే చాలా రకరకాలు ఉన్నాయంటే ఇంకా పూలు కూడా చాలా రకరకాల పూలు ఉండే. ఇవన్నీ అంటే మెయిన్ అట్రాక్షన్ అక్కడ. చిలుకలు చాలా కలర్ఫుల్ ఉండే, అన్ని ఇంకా జోడీలు లాగా ఉండే అనమాట. చిలుకలు చాలా క్యూట్గా ఉండే. నేను ఇంకా అవి కొన్ని మాట్లాడతాయేమో అనుకున్నా, అంటే అక్కడ ఒక్కొక్కసారి మాట్లాడతాయంట, కానీ ఆ రోజు అయితే మాట్లాడలేదు. ఆ చిలుకలన్నీ చూడ్డానికి ఎంత బాగున్నాయో, అదే కాదు అటు ఇటు తిరుక్కుంటా మంచిగా ఆడుకుంటున్నాయి.
దీనికి కూడా టికెట్ ఉండే, కానీ అంటే లోపల అదంతా మెయింటైన్ చేయడం చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం ఫుల్ ఏసీస్ పెట్టి చల్లగాలి, మొత్తం డిఫరెంట్ వెదర్ కండిషన్స్. ఎప్పుడు బయట ఏం వెదర్తో దాంట్లోకి సంబంధం లేనట్టుంది. లోపల ఆ బర్డ్స్కి ఇంకా చెట్లు పెరగడానికి మొత్తం డిఫరెంట్ ఎన్వైరన్మెంటే ఉంది. మెయిన్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇట్లా చిన్న ఒక రౌండ్ లాగా ఉంది. అట్లా రౌండ్ తిరిగేసి మళ్ళీ మనం ఏ నుండి స్టార్ట్ అయినా మాడికి వచ్చినాం. ఇక్కడ అరటికాయలు కూడా ఉండే, ఇలా అరటి చెట్టు కూడా పెరుగుతుండే, బాగుండే. సో అక్కడ నుండి బయటనే మస్తు వ్యూ పాయింట్ ఉంది, మొత్తం సిటీ అంతా కనబడుతుండే. బయట ఒక చిన్న పిట్ట కూడా ఉండే. ఎంత స్పీడ్గా ఉందంటే పిట్ట ఇట్లా చూసే లోపల అటు నుండి ఇటు నుండి అటు పోతూనే ఉండే అనమాట. చాలా క్యూట్గా ఉండే ఈ పిట్టలు ఆడ. ఇక ఆ పిట్టల్ని ఆ వ్యూని కొంతసేపు అక్కడనే తిరిగి ఇంకేమైనా ఉందా అనేసి చుట్టూ తిరిగి కొంతసేపు వ్యూ అయితే ఎంజాయ్ చేసినాము. అక్కడ నుండి మెయిన్ డౌన్ టౌన్కి అయితే వచ్చేసినాము. డౌన్ టౌన్లో ఎంటర్ కాగానే ఫస్ట్ ఈ గుండ్రంగా ఉన్న ఈ సైన్స్ వరల్డ్ ఉంటుంది. దీని కలర్లు మస్తు ఉంటాయి, రాత్రికి వేస్తారు లైట్లు. ఇక్కడ ఆ కొంగని చూసిరా ఒంటికాలు జిప్పం చేస్తుంది. మెల్ల తర్వాత ఒక ఫిష్ని ఇట్లా పట్టుకొని వెళ్ళిపోయింది. సైన్స్ వరల్డ్ లోపలికి అయితే ఓలే, ఇప్పుడు సైన్స్ గోల్ అవన్నీ ఎందుకు అనేసి క్లోజింగ్ టైం కూడా ఎట్లాగానే అయిపోయిందని ఆడ నుండి వచ్చేసినాం. కానీ మేము కరెక్ట్ సన్సెట్ టైంకి డౌన్ టౌన్కి వచ్చినాం. ఆడ బోట్ కనబడుతుంది కదా, ఆడైతే హిందీ సాంగ్స్ ప్లే చేస్తారు. మేము దిగి వినంగానే మేము కూడా షాక్ అయినాం. మీరు కూడా వినండి ఒకసారి. ఇంకొన్ని రోజులు అయితే అసలు ఇండియన్ మిస్ అయ్యాము, అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇంకా ఇక్కడ వీకెండ్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ బీచ్లా. మంచి సన్సెట్ కూడా అవుతుండే కదా. ఇంక ఇక్కడ రకరకాల బొమ్మలు ఏదో డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఉండే. ఆడ చేసే ఫోటోలు దిగి ఆడ నుండి ఇక నైట్ అయిపోయింది. ఇక నైట్ లైట్స్లో మొత్తం వ్యూ డౌన్ టౌన్ది వేరే ఉంటుంది. ఇక్కడ చూసినారా ఓపెన్ థియేటర్, ఓపెన్ మూవీ, వాళ్ళకి మంచి బీన్ బ్యాగ్స్ వేసి ఆడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు మూవీ. ఆడ నుండి మా మెయిన్ అట్రాక్షన్ గ్యాస్ టౌన్లో ఈ స్టీమ్ క్లాక్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ వీడియో చేసినాను, దీని వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్ అసలు ఎంతమంది టూరిస్టులు వస్తారంటే ఈ స్టీమ్ క్లాక్ని చూడడానికి. మెయిన్ డౌన్ టౌన్లోనే ఉంటుంది కాబట్టి అందరూ పక్కా డౌన్ టౌన్ విజిట్ అవుతారు కాబట్టి ఇది చూడడానికి అయితే వస్తారు. ఎందుకంటే ఇంక ఇది చాలా పాతది అండ్ ఎవ్రీ 15 minutesకి విజిల్ వస్తుంది అనమాట స్టీమ్ది. అట్లా అనమాట. ఇక అట్లా మా డౌన్ టౌన్ టూర్ అంతా చేసుకొని మా దగ్గర ఉన్న సిటీలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ అని చూపించి ఆ రోజుకైతే మేము ఇంటికి వెళ్ళిపోయినాము. దీని తర్వాత మేము మెయిన్ ఒక 11 hours డ్రైవ్ వెళ్ళినాము. ఏడికి వెళ్ళినాము ఏంది అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. దీనికి పార్ట్ 2 లాగా అనుకోండి. ఇంకా వరలక్ష్మి వ్రతంకి అయితే నేను ఆర్ట్ చేస్తున్నాను, ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ కమింగ్ వీక్స్లా. సో ఇవన్నీ మిస్ కావద్దంటే ఓ చెలియా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫేవరెట్ పార్ట్ ని. మా అడ్వెంచర్ రైడ్ ఎలా ఉంది, వేరే ప్లేసెస్ ఎట్లున్నాయి అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.